ముందుగా బ్రీఫ్ చూద్దాం, దెన్ విల్ స్పీక్ విత్ ద కన్సల్టెంట్. తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్ షోర్ ఫండ్స్ పెట్టుబడుల వెనక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది మార్కెట్ రెగ్యులేటరీ సెబీ. ఈ పెట్టుబడుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సెయింట్ డిఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ 59% పెరిగింది. ఇక రెండు యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో చేరి 15 లక్షల మంది యూజర్స్పై ప్రభావం చూపుతున్నాయని ప్రాడో అనే మొబైల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. యూజర్స్ సున్నితమైన డేటా సేకరించి యాప్లు చైనాకు తరలిస్తున్నాయని ప్రాడో పేర్కొంది. ఇక బంగారం ధరలు చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,450 రూపాయలు ఉంటే 24 క్యారెట్స్ 59,410 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు గాను 54,450 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల బంగారు ధర 59,410 రూపాయలుగా చూస్తున్నాం. ఇక స్టాక్ మార్కెట్స్ లాభాల్లో స్టార్ట్ అయ్యాయి. 204 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 65,556 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 19,418 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనిపైనే ఒకసారి మాట్లాడదాం. కరుణ్య రావ్, షీఈస్ అ బిజినెస్ అండ్ ఫైనాన్స్ కన్సల్టెంట్. షీ జాయిన్ విత్ us. గుడ్ మార్నింగ్ కరుణ్య. హాయ్, గుడ్ మార్నింగ్. యా, సో వాట్ డు యు సే టు స్టార్ట్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా లాస్ట్ వీక్ అంతా మనం డౌన్ ఫాల్ చూసాం. సో ప్రస్తుతం కొంచెం పాజిటివిటీ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని స్టాక్స్ ఇక్కడ ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఎన్ఎస్సిలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ కింద కూడా చేరినట్టుగా చూస్తున్నాం. ఓవరాల్ గా ఏం చెప్తారు? రైట్ ముందేమో మేము ట్రేడ్ సెటప్ చూద్దాము. మార్కెట్ ఇప్పుడే మీరు చెప్పినట్టు ఓపెన్ అయింది, స్ట్రాంగ్ గానే ఓపెన్ అయింది. ఇన్ఫాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మేము మంచి లాభాలు చూసాం ఓవర్ నైట్. వెదర్ ఇట్స్ యూరోప్, వెదర్ ఇట్స్ వాల్ స్ట్రీట్. ఇన్ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ సర్ప్రైజింగ్లీ లో చైనా ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది నిన్న. దానికి మేము చూసాం ఏషియా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి రియల్ టైమ్ లో. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆ నంబర్స్ డైజెస్ట్ చేసి దే మేనేజ్ టు షట్ షాప్ ఇన్ గ్రీన్ టెరిటరీ. దెన్ ఇఫ్ వి లుక్ అట్ వాల్ స్ట్రీట్ లో కూడా బాగా గెయిన్స్ వచ్చాయి. S&P కూడా యునో మైల్డ్లీ హైయర్ గా షట్ అయింది, కానీ ఓవరాల్ ద మూడ్ వాజ్ పాజిటివ్. ద సెంటిమెంట్ వాజ్ గుడ్ అండ్ మేము మంచి డీసెంట్ హ్యాండ్ ఓవర్ మాకు వచ్చింది ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి. అండ్ ఇవాళ ఏషియా మార్కెట్స్ కూడా బాగా పాజిటివ్ గానే ఉన్నాయి. దే ఆర్ జస్ట్ ట్రాకింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వాల్ స్ట్రీట్. వాళ్ళు ట్రాక్ చేసి ఇప్పుడు ఈ రోజు పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. అండ్ మా మార్కెట్స్ కూడా సేమ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ అబ్సల్యూట్లీ. నిఫ్టీ ఓపెన్ అవగానే బాగా 400 కంఫర్టబుల్లీ 19,400 పాయింట్స్ పైన నడుస్తుంది, ఇప్పుడు ఫర్మ్ గానే ఉంది. బట్ ఇఫ్ ఐ లుక్ అట్ అదర్ ఇండిసీస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసీస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి రైట్ నౌ. 0.4% సేమ్. నిఫ్టీలో ఎంత క్వాంటమ్ ఆఫ్ గ్రోత్ ఉందో ఇప్పుడు మార్నింగ్ ట్రేడ్ లో ఇప్పుడు మేము చూస్తున్నాం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండిసీస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. నిన్న మోస్ట్లీ సెక్టర్స్ లో హెవీ వెయిట్ సెక్టర్స్ ఐటీ, FMCG, ఆటో, వీటిల్లో మేము కొంచెం సెల్లింగ్ ప్రెషర్ చూసాం, కొంచెం వీక్నెస్ చూసాం. కానీ ఇవాళేమో ఓన్లీ ఐటీ సెక్టర్, అట్లీస్ట్ ఓపెనింగ్ ట్రేడ్ లో అయితే ఓన్లీ ఐటీ సెక్టర్ వీక్ గా ఉంది. అది కూడా 0.3%. అంటే మరీ అలార్మింగ్ గా లేదు, మరీ వరీ చేయక్కర్లేదు. కానీ ఎస్, రేపు TCS నంబర్స్ కూడా వస్తాయి. సో అహెడ్ ఆఫ్ దాట్ మేము చూస్తున్నా కొంచెం వీక్నెస్ కంటిన్యూ అవుతోంది ఐటీ సెక్టర్ స్టాక్స్ లో. కానీ ఫారిన్ ఇన్ఫ్లోస్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఎయిడింగ్ ది ఓవరాల్ మార్కెట్. నిన్న కూడా FII, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమో క్లోజ్ టు 600 crore వర్త్ బయింగ్ చేశారు. ప్రిసైజ్ గా 588.5 కోట్లు వచ్చాయి. సో స్ప్రీ కంటిన్యూస్. yes is going to continue? Absolutely. I can't say if it will continue, కానీ అది నేను చెప్పాను కదా, మా డొమెస్టిక్ మార్కెట్స్ రిలేటివ్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి గ్లోబల్ ఎక్విటీస్. సో అక్కడి నుంచి ఫ్లో ఏమో ఇటువైపు ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే పొటెన్షియల్ ఇక్కడ గ్రోత్ ఎక్కువ కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ డాలర్ స్ట్రెంగ్ కూడా అయింది. సో మాకు ఇన్ఫ్లో డెఫినెట్లీ సస్టైన్ అయింది చాలా బాగా. అండ్ FII బయింగ్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ బయింగ్ డెఫినెట్లీ మాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్ లో మేము లాస్ట్ 2-3 వీక్స్ లో ర్యాలీ చూసాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ వాస్ ఫారిన్ ఇన్వెస్టర్స్. రైట్. అయితే 3 స్టాక్స్ FNO బ్యాన్ కిందకి వెళ్ళాయి. వై సో మచ్ స్పెక్యులేషన్ హ్యాపెన్స్ ఇన్ సచ్ స్టాక్స్ అండి? ఇట్స్ నాట్ అబౌట్ స్పెక్యులేషన్. FNO డెరివేటివ్ ట్రేడర్స్ దో చేస్తారు, కానీ ఎస్, లైక్ యూ సెడ్, దెర్ ఇస్ సమ్ న్యూ
స్టాక్స్ అవి యాడ్ అయ్యాయి ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓ బ్యాన్ లో. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ఫర్ టుడేస్ ఎడిషన్. ఇది కాక కొన్ని స్టాక్స్ రీటైన్ కూడా చేసింది ఎన్ఎస్సి తన ఎఫ్ఎన్ఓ బ్యాన్ లో. అవేమో గ్రాన్యూల్స్ ఇండియా, ఇండియా సిమెంట్స్, బిహెచ్ఈఎల్, డెల్టా కాప్. బేసికలీ ఈ పర్టిక్యులర్ స్టాక్స్ లో డెరివేటివ్ కాంట్రాక్ట్స్ 95% మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిపోయి. సో ఆ థ్రెషోల్డ్ క్రాస్ అవుతే వాళ్ళు ఎఫ్ఎన్ఓ బ్యాన్ అండర్ పెట్టిస్తారు, ఎందుకంటే మ్యాక్స్ అవుట్ అయిపోయింది లిమిట్. సో ఈవెన్చువల్లీ వెన్ దే సీ థింగ్స్ ఈజింగ్ అవి ఎఫ్ఎన్ఓ బ్యాన్ బయటకు వస్తాయి. కానీ ఇప్పటికి ఈ నేను చెప్పిన స్టాక్స్ అన్ని ఏమో యాజ్ ఆఫ్ నౌ ఆర్ అండర్ ఎఫ్ఎన్ఓ బ్యాన్. ఇక స్టాక్స్ న్యూస్ వాళ్ళు చూసుకుంటే ముఖ్యంగా ఫాక్స్కాన్ అలాగే వేదాంత వాళ్ళ డీల్ బ్యాక్ ఆఫ్ అయింది కనిపిస్తోంది. సో వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ టు స్టార్ట్ విత్ వేదాంత? Actually, Vedanta is a big one. నిన్న మేము చూసాం, నిన్న కూడా అప్డేట్ వచ్చింది దట్ Vedanta will be acquiring these JV companies. సో దానిది ఒక విధంగా దానిది ఫాలో అప్ ఇదే, దట్ ఫాక్స్కాన్ ఎగ్జిట్ చేస్తోంది ఆ జేవీని అండ్ ఫాక్స్కాన్ డస్ నాట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. సో దాట్ ఈస్ ద బిగ్ స్టోరీ టు ట్రాక్. ఎలా స్టాక్ రియాక్షన్ కూడా అవుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రెండు కంపెనీస్ ఏమో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు సెమీ కండక్టర్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సెమీ కండక్టర్ ద చిప్ దట్ గోస్ ఇన్ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైసెస్, బళ్ళల్లో వెళ్తాయి, అప్లయన్సెస్ లో, మొబైల్ ఫోన్ గ్యాజెట్స్ లో ఆ సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్ చూసాం మేము లాస్ట్ 3 years లో. ఎప్పటి నుంచి కోవిడ్ పాండమిక్ మొదలైంది చైనా నుంచి రావడం కూడా ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ షార్టేజ్ వల్ల వీళ్ళేమో లాస్ట్ ఇయర్ ఇక్కడ వేదాంతతో టైఅప్ చేశారు సెమీ కండక్టర్ ప్రొడ్యూస్ చేయడానికి. ఇన్ఫాక్ట్ మేము చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కూడా చూసాం ఇప్పుడు ఈ న్యూస్ డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయినప్పుడు. కానీ ఇప్పుడేమో వాళ్ళు డిసైడ్ చేశారు దట్ దే వాంట్ టు పార్ట్ వేస్, దే వాంట్ టు పుల్ అవుట్ ఆఫ్ దట్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఇట్ విల్ హ్యావ్ నో కనెక్షన్ టు దట్ ఎంటిటీ. వాళ్ళు క్లారిఫై చేశారు, యునో తన పేరు కూడా వాళ్ళు అక్కడి నుంచి తీస్తారు, సో దట్ ఇన్వెస్టర్స్ కి అండ్ కస్టమర్స్ కి కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో దాట్ ఈస్ ద బిగ్ స్టోరీ టు వాచ్ అవుట్ ఫర్. ఐ క్విక్లీ సీ వేదాంత స్టాక్ ప్రైస్ ఎలా రియాక్ట్ చేస్తోంది ఈ మార్నింగ్. యా, ఇట్స్ డౌన్ 2%, ప్రాబబ్లీ రియాక్టింగ్ టు దిస్ స్టోరీ. నెక్స్ట్ స్టాక్ టు వాచ్ అవుట్ ఫర్ ఎస్బీఐ. నిన్న మేము చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో అనౌన్స్ చేసింది దట్ ఎన్ఎస్సిఎల్ ఐపీఓలో తను పార్టిసిపేట్ చేసి 2% స్టేక్ హై వాక్ చేస్తుంది. ఇవాల్టి అప్డేట్ ఏంటంటే ఈ ఐపీఓలో ఎస్బీఐ కూడా ప్రపోజ్ చేసింది పార్టిసిపేట్ చేయడానికి, అండ్ దే ఆల్సో వాంట్ టు సెల్ 2% స్టేక్ ఇన్ దట్ కంపెనీ. ఎన్ఎస్డిఎల్ వాళ్ళ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మార్కెట్ కోసం, వాళ్ళు ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా 2% ఏమో సెల్ చేయబోతున్నారు, సెల్ చేయాలని అనుకుంటున్నారు. సో వన్స్ ద ప్రపోజల్ ఇస్ దేర్, దే విల్ ఆల్సో బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఐపీఓ. మిడ్ క్యాప్ మార్కెట్ లోంచి వాచ్ అవుట్ ఫర్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపిబి ఏమో 500 crore వర్త్ ఇన్సెంటివ్ ఇచ్చింది కంపెనీ కోసం టు బేసిక్లీ దీని సబ్సిడరీ కంపెనీకి ఏపీఎల్ అపోలో బిల్డింగ్ ప్రొడక్ట్. సో అ బిట్ ఆఫ్ అ గుడ్ న్యూస్ కమింగ్ ఇన్ దేర్. 500 crore ఇన్సెంటివ్ వచ్చింది. నజారా టెక్నాలజీస్ విల్ బి ఇన్ ఫోకస్. వాళ్ళు క్యూఐపి అనౌన్స్ చేశారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. దే వాంట్ టు రేజ్ 750 crore rupees from the market, and దానికోసం బోర్డు అప్రూవల్ ఇచ్చింది. క్యూఐపి అయినా లేకపోతే ప్రెఫరెన్షియల్ అలాట్మెంట్ అయినా చేసుకుని వాళ్ళు ఆ 750 crores మార్కెట్ నుంచి రేజ్ చేయబోతున్నారు. దెన్ దెర్ ఇస్ వాడీలాల్ ఇండస్ట్రీస్. నౌ దిస్ ఇస్ అ రిపోర్ట్, మీడియా రిపోర్ట్, సో ప్లీజ్ డోంట్ take it up against us. So వాడీలాల్ ఇండస్ట్రీస్, according to a media reports, according to business news media, private equity company Bain Capital has shown interest to acquire controlling stake. Vadilal ante adi, I'm sure a lot of our viewers know, ice cream manufacture chestundi. It's a national brand, so a lot of people must be aware. So this is the story that we're tracking. Vadilal lo chala strong jump kuda ochindi ninna trading session lo. So Bain Capital emo interest chubinchindi, want to buy a controlling stake, and that is why we saw that gain. TCS again, ఈ వారం అంతా యాక్చువల్లీ ఐటీ స్టాక్స్ ఫోకస్ లో ఉంటాయి ఫర్ గుడ్ న్యూస్ ఆర్ ఫర్ బ్యాడ్ న్యూస్. ఇప్పుడే నేను చెప్పాను కదా, ఐటీ కూడా లోగా ఐటీ సెక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఐటీ సెక్టర్ ఇస్ లైక్లీ టు బి వీక్. రేపేమో టీసీఎస్ నంబర్స్ వస్తాయి, సో టీసీఎస్ విల్ రిమైన్ ఇన్ ఫోకస్ టుడే టుమారో. వాళ్ళేమో
ఆన్ బోర్డింగ్ కూడా కొంచెం హోల్డ్ అప్ చేశారు ఫర్ న్యూ రిక్రూట్స్. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి అ బిట్ ఆఫ్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. అది కాక అఫ్ కోర్స్ మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Q1 FY24 లో ఇట్ ఈస్ లైక్లీ టు బి వీక్, కానీ డీల్ ఇన్ఫ్లో స్ట్రాంగ్ గానే ఉంది. డీల్ ఫ్లోస్ ఏమో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతాయి. సో అనలిస్ట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడేమో ఈ క్వార్టర్ అండ్ మేబీ ద నెక్స్ట్ క్వార్టర్ రెండు కూడా కొంచెం వీక్ గా ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మేము చూస్తాం కొంచెం పాజిటివ్ మొమెంటం, కొంచెం ఆ డీల్ ఫ్లో, ది రెవెన్యూ విజిబిలిటీ, దాని మార్జిన్స్ కూడా వస్తాయి. కానీ అట్లీస్ట్ ఈ క్వార్టర్ ఏమో వి ఎక్స్పెక్ట్ పెయిన్. అండ్ ఫర్ FY24 నెట్ ఎందుకంటే గైడెన్సెస్ చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ కోసం మార్కెట్స్ వెయిట్ చేస్తాయి మోర్ దెన్ ద నంబర్స్. మార్కెట్ లార్జ్లీ ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తోంది దట్ గైడెన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందంటే మేము స్టాక్ రియాక్షన్ చూడొచ్చు ఎల్లుండి. కానీ రేపు నంబర్స్ వస్తాయి మోస్ట్లీ మార్కెట్ అవర్స్ తర్వాత. సో మేము సాక్షి టీవీలో కూడా మా వ్యూవర్స్ కి ఎల్లుండి చెప్తాం ఎలా ఎలా యునో ప్లే అవుట్ అయింది వాళ్ళ Q1 రిపోర్ట్ కా. రైట్ కారుణ్య. సో అనేది బిగ్ ఫినాన్షియల్ న్యూస్గా మనం చూసేది మ్యూచువల్ ఫండ్స్ టచ్ న్యూ హై ఆఫ్ 44.3 lakh crores అంటున్నారు. డూ యూ వాంట్ యాడ్ ఎ కమెంట్ టు దట్? Yeah, I mean, clearly mutual fund investors also buy చేస్తున్నారు ఈ పాజిటివ్ మొమెంటం మార్కెట్స్ లో మేము చూస్తున్నాం. సో నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్, కానీ ఈ ఓవరాల్ సెంటిమెంట్, ఈ ఓవరాల్ మొమెంటం మార్కెట్ లో అంత స్ట్రాంగ్ గా ఉండేది లాస్ట్ ఫ్యూ వీక్స్ లోనంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా who are typically more cautious and more safe investors, వాళ్ళకి రిస్క్ appetite అంత ఉండదు, కానీ వాళ్ళు కూడా తన ఆప్టిమిజం చూపించారు. అండ్ దే ఆల్సో హ్యావ్ పార్క్డ్ మోర్ మనీ into mutual funds given the uptick we've seen. So thanks to the perception change అంటారు. అయితే మార్కెట్ ర్యాలీ, హెల్త్ ఫ్లోస్, అలాగే హైబ్రిడ్ ఫండ్స్ కూడా దీనికి హెల్ప్ అయ్యాయి అని చెప్తున్నారు. కరెక్టేనా? Definitely. Hybrid funds basically are a hybrid, like, the name, how it suggests. Hybrid has equity exposure, hybrid has exposure to gold, exposure to debt market. So it's more like a balanced portfolio. So డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ లాస్ట్ 2-3 years లో చాలా ఇవాల్వ్ అయ్యారు. వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చింది. మేము కూడా ఇవాళ ఇక్కడ ఇందుకే బిజినెస్ అప్డేట్స్ ఇస్తున్నాం, ఎందుకంటే పీపుల్ వాంట్ టు కన్స్యూమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి ముందుకెళ్ళి. అండ్ సో క్లియర్లీ హైబ్రిడ్ ఫండ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా బ్యాలెన్స్డ్ ఆఫరింగ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అసెట్ క్లాసెస్ లో కూడా డబ్బు పెడతారు. సో హైబ్రిడ్ ఫండ్స్ ఆబ్వియస్లీ, ఐ మీన్, if equities are going up, hybrid funds are going up because the investors are more evolved and more aware. Right. There is another important sector, FMCG. ఫినాన్షియల్ ఇయర్ 24 లో రూరల్ డిమాండ్ ఎక్కువగా ఉండబోతోంది అనేది ఒక స్టడీ, కారుణ్య. సో ఐ వుడ్ వాంట్ యువర్ కమెంట్ ఆన్ దట్ టు ప్లీజ్. Rural demand, yes, it's likely to be strong because monsoons are likely to be very good. And typically ఏ ఏడాదిలో వర్షాలు బాగా పడతాయి, మాన్సూన్స్ టైమ్లీ వస్తాయి. టైమ్లీ రాకపోయినా కూడా బాగా అంటే ఆఫ్సెట్ చేస్తాయి. ఆ ఏడాది హార్వెస్ట్ టిపికలీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫార్మర్స్ కి బాగా ఇన్కమ్ వస్తుంది, హార్వెస్ట్ బాగుంటుంది, అవన్నీ బాగుంటే రూరల్ డిమాండ్ కూడా ఇచ్చుతుంది. సో when the rural demand goes up, one of the biggest gainers will be FMCG companies. FMCG కూడా కంపెనీస్ లైక్ డాబర్, దేనికి రూరల్ పెనిట్రేషన్ ఎక్కువగా ఉంది. కంపెనీస్ లైక్ మ్యారికో, సో వాళ్ళు ఎసెన్షియల్ ఐటమ్స్ అమ్ముతారు, వాళ్ళు డిస్క్రిషనరీ ఐటమ్స్ అమ్మరు. బ్రిటానియా, నెస్లే లాగా ప్రీమియం ప్రొడక్ట్స్ అమ్మరు. దే ఆర్ మోర్ ఇన్ టు ఎవ్రీ డే ఎసెన్షియల్ ప్రొడక్ట్స్. సో అలాంటి కంపెనీస్ FMCG లో బాస్కెట్ లోంచి యూజువల్లీ టిపికలీ బెనిఫిట్ అవుతాయి. ఇమామి కూడా, లేకపోతే రుచి సోయా కూడా, ఎందుకంటే పతాంజలి కూడా ఇప్పుడు లిస్టెడ్ స్పేస్ లో ఉంది. అండ్ దే ఆర్ ఆల్సో సెల్లింగ్ oil and soy products and other things. అది కాక మేము ఫార్మింగ్ ఎక్విప్మెంట్, ఫర్టిలైజర్ స్టాక్స్, వీటిల్లో కూడా కొంచెం యాక్షన్ చూస్తాం when monsoons are good, when rural incomes become good. So tractor companies, fertilizer companies, pesticide companies, అలాంటి.
రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ కారుణ్య. మళ్ళీ ఈవినింగ్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు ఎలా మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి అనే దాని మీద మీ కమెంట్ తీసుకుంటాం. అగైన్ విల్ క్యాచ్ అప్ టుమారో మార్నింగ్ అండ్ సాక్షి మనీ మంత్ర. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.